డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో అండి. హలో. కొంతమంది అండి చాలా డామినేటింగ్గా కనిపిస్తారు. వాళ్ళ తప్పులున్నా కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు ఆ స్టేజ్ వరకు, అంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ డామినేటింగ్ స్టేజ్ వరకు వెళ్ళిపోవడానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళ తప్పును ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతారంటారు? సింగిల్ రీజన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 types ఆఫ్ పర్సనాలిటీస్. నేను దీనికి స్పెషల్గా పెట్టుకున్న పేరు, ఒకటి టాటాయిజ్ మెంటాలిటీ, ఓకే, ఇంకొకటి పార్క్యూపైన్ మెంటాలిటీ. పార్క్యూపైన్ అంటే ముళ్ళపంది. మీరు తాబేలు దగ్గరికి వెళ్తే యూజువల్గా చేసేది ఏంటి? ముడుచుకుపోతుంది, షెల్లోకి వెళ్ళిపోతుంది, రైట్? అదే పార్క్యూపైన్ దగ్గరికి పోతే అటాక్ చేస్తుంది. నేను ఇప్పుడు ఒక తప్పు చేశా, మీరు నన్ను అడిగారు తప్పులు ఎందుకు యాక్సెప్ట్ చేయం. నేను ఇప్పుడు ఒక తప్పు చేశా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ వీడియో రికార్డింగే ఉంది, ఓకే? ఇది మంచిగా రాలే, ఓకే? మీరు వచ్చి నాకు చెప్పారు, కశ్యప్ వీడియో ఓకే అంత మంచిగా లేదు, కంటెంట్ బాలే, నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకో. నాకు ఆ తప్పు యాక్సెప్ట్ చేయటం ఇష్టం లేదు, ఓకే? ఇదర్ తాబేల్ లాగా బిహేవ్ చేస్తా, లేకపోతే పార్క్యూపైన్ లాగా బిహేవ్ చేస్తా. ఫస్ట్ నేనేం చేస్తా అంటే రీజన్స్ ఇస్తా. యాక్చువల్గా అండి నాగరాజు గారు, కూర్చొని మాట్లాడటం అలవాట్లేదు, స్టేజ్ ఉంటే బాగుంటుంది, ఆడియన్స్ ఉంటే బాగుంటారు, ఓన్లీ మీ మొహం కెమెరా మొహం చూసే చెప్పాలి. యాక్చువల్లీ నేను రీజన్స్ ఇస్తున్నా. అవును, టాటాయిజ్ లాగా హైడ్ అవుతున్నా. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత రివర్స్ అవుతా. ఇక్కడ హైడ్ అయ్యి నా అది పైలప్ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. విదిన్ మిల్లీ సెకండ్స్లో డామినేటింగ్ మెంటాలిటీ. పార్క్యూపైన్ దగ్గరికి పోగానే అదేం చేస్తుందంటే ముల్లి సురుతుంది. అవును, నా సేమ్ ఇదే. మీరు వచ్చి కశ్యప్ వీడియో బాలే, ఇందాకైతే నేను హైడ్ అయ్యా, రీజన్స్ ఇచ్చా. పార్క్యూపైన్లోకి పోగానే నీకేం తెలుసా, నువ్వు ఏదో కూర్చొని ఒక క్వశ్చన్ అడుగుతావు, ఎంత కష్టమో తెలుసా వీడియో చేయడం అంటే? ఎంత కష్టమో తెలుసా? అటాక్. ఈ రెండిటి మధ్య స్వింగ్ అవుతామండి. దీనికి రీజన్ ఏంటంటే, తాబేలు దాచుకోవటానికి, పార్క్యూపైన్ అటాక్ చేయటానికి కల ఏకైక రీజన్ భయం. అవైతే ప్రాణరక్షణ. తాబేలు దగ్గరికి పోతే వామ్మో నా ప్రాణం పోతుందేమో, సో దానికి సెక్యూరిటీ ఏంటి? షెల్లు లోపలికి పోతుంది. పార్క్యూపైన్కి దేవుడిచ్చిన సెక్యూరిటీ ఏంటి? ముళ్ళు. అటాక్, మీరు మంచిగా పోయినా వాళ్ళు పార్క్యూపైన్కి ఫుడ్ పెడదామని పోయినా అది అటాకే చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఆత్మరక్షణ. వాటికైతే. మనకైతే సెల్ఫ్ రెస్పెక్ట్, ఐడెంటిటీ పోతుందేమో, ఐడెంటిటీ క్రైసిస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకేం చెప్పారంటే, మనం ఒక తప్పు చేసామంటే యూజువల్గా జనాల రెస్పాన్స్ ఏంటి? తెలీదు ఇది నీకు, ఎలా చేసావు? తెలిస్తే నేనెందుకు చేస్తా? సో చిన్నప్పటి నుంచి తప్పు చేసినప్పుడల్లా సొసైటల్ రెస్పాన్స్ యూజువల్గా నెగిటివ్ ఉందండి. యూజువల్గా ఎక్కడో ఒక మంచి లీడర్ పాజిటివ్గా రెస్పాండ్ అయినా 99% నెగిటివ్ రెస్పాండ్. పరువు పోతుంది. పరువు అంటే ఐడెంటిటీ కదా. సో అలా గ్రో అప్ అయిన తర్వాత మైండ్లో ఏం పడిపోతుందంటే, తప్పు చేస్తే పరువు పోతుంది, తప్పు చేస్తే నా ఐడెంటిటీ పడిపోతుంది. సో ఇమ్మీడియట్ హ్యూమన్ మైండ్ ఏం చేస్తుందంటే, ఈగో అనే ఒక అద్భుతమైన సెక్యూరిటీ గార్డ్ని క్రియేట్ చేస్తుంది. షెల్. యూజువల్గా ఈగో అంటే మనకు తెలిసింది ఏంటంటే అహంకారం కాదండి. ఈగో అనేది సెల్ఫ్ రెస్పెక్ట్కి హ్యూమన్ మైండ్ క్రియేట్ చేసే ఒక సెక్యూరిటీ గార్డ్. రెండిటి నుంచి కాపాడుతుంటుంది. ఒకటి ఫియర్, ఒకటి ఫెయిల్యూర్స్. నువ్వు తప్పు చేసావు, తప్పు చేస్తే ఫెయిల్ అయ్యావు, ఫెయిల్ అయితే పరువు పోతుంది. సో వాడేం చేస్తాడంటే, నేను తప్పు చేయలే, తప్పు నాది కాదు నీది. నువ్వెందుకు పాస్ అవ్వలే? దిద్దినోడు మంచోడు కాదు. నువ్వెందుకు సక్సెస్ అవ్వలే? మా నాన్న మంచి స్కూల్లో జాయిన్ చేయించలే. నువ్వు ఆఫీస్లో ఎందుకు మంచిగా రావట్లే? మా బాస్ మంచోడు కాదు. బ్లేమింగ్. మేబీ అవి కరెక్ట్ అవ్వచ్చండి, నేను కాదనట్లా. బయట పరిస్థితులన్నీ అనుకూలిస్తే నేను అనట్లేదు, 100% నేను ఒప్పుకుంటాను. నా క్వశ్చన్ ఏంటంటే, మరి అదే సిచ్యువేషన్స్లో మంచిగా పాజిటివ్గా చేసిన వాళ్ళు ఉన్నారుగా. ఇన్ షార్ట్, ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉంటుందో వాళ్ళు తప్పులు యాక్సెప్ట్ చేయలేరు. ఆ తప్పులు యాక్సెప్ట్ చేయటానికి ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో అప్పుడు ఈదర్ టార్టాయిస్ అన్న అవుతారు, లేదా మీరు అడిగినట్లు డామినేటింగ్ అన్న అవుతారు.
ఇది ఒక ఆన్సర్. నంబర్ 2, ఎప్పుడైతే అవతల వాళ్ళ భయాలని ఫేస్ చేయమని ఫోర్స్ చేస్తామో అప్పుడు మళ్ళీ ఈగో మధ్యలోకి వస్తుంది. నాకు ఒక పని చేయడం అంటే చాలా భయం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం అనుకుందాం. మీరు నన్ను ఫోర్స్ చేస్తే సేమ్, ఈదర్ ఐ విల్ గో టు టాటాయిస్, ఐ విల్ గివ్ రీజన్స్ అవాయిడ్, ఆర్ ఇఫ్ యు ఆర్ మై జూనియర్ ఐ విల్ షౌట్ ఎట్ యూ. నీకెందుకురా? యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో బయటికి కనిపించేది డామినేషన్ అండి, కానీ యాక్చువల్గా వాళ్ళ లోపల, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తగ్గిపోయింది కానీ షాడో ప్లే. ఇప్పుడు నేను ఇలా వేలు పెడితే షాడో వచ్చేసి ఏదో ఒక కుక్కలాగో లేదో ఒక డైనోసార్ లాగో కనిపిస్తుంది, ఏదో ఒక సింబల్ కనిపిస్తుంది కదా. అది నిజమా? ఇది నిజమా? ఇది నిజం. బయటికి కనిపించే బిహేవియర్ అది ప్రాపర్ కాదండి. బయటికి ఈ వ్యక్తి బాగా డామినేట్ చేస్తున్నాడు, కానీ యాక్చువల్గా వాళ్ళ లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉండి భయంతో చచ్చిపోతున్నాడు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో డామినేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఒక పాము వచ్చిందండి, నేను పాము పట్టుకోవడానికి చేయబెట్టా, కాటేస్తుందా లేదా? కాటేస్తుందిగా. అదే ఒక స్నేక్ చార్మర్ పోతే, ఒక ప్రొఫెషనల్ ట్రైన్డ్ స్నేక్ చార్మర్ పోయి చేయబెడితే కాటేస్తుందా? బుస కొడుతుంది కానీ కాటేయదు. నేను చేయబెట్టంగానే కాటేస్తుంది. నా దగ్గర ఏమో స్నేక్ డామినేట్ చేస్తుంది, స్నేక్ చార్మర్ దగ్గర చేయట్లేదు. ఎందుకంటే స్నేక్ చార్మర్ ఇండైరెక్ట్గా స్నేక్కి నాన్ వర్బల్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు, బాబు నేను నిన్నేం చేయను, నేను నిన్ను చంపడానికి రాలే, నీకు ఎటువంటి హాని జరగదు, నిన్ను పట్టుకొని పక్కన పడేస్తా. బయట కనిపించే వాళ్ళకి స్నేక్ పాము కాటేస్తుంది, డామినేట్ చేస్తుంది, భయంతో చస్తోంది. అది డామినేట్ చేయట్లే. సో ఎవరెవరైతే డామినేషన్ సో కాల్డ్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళ మెయిన్ ఇష్యూ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డింగ్ అని, సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ అని ఇంకొక పదం, సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ అని కార్పొరేట్స్లో 1 day ఫుల్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తుంటాం. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే లోపల ఇది మారాలి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. బయట బండికి ఎన్ని పెయింట్లు వేసినా వేస్ట్. ఇంజిన్ కరెక్ట్గా ఉంటే మైలేజ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రాపర్గా ఉంటుందో డామినేషన్ అనేది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. ఆర్ ఇంకా ఉల్టా టోటల్ సప్రెషన్. అసలు నేను మిమ్మల్ని డామినేట్ చేస్తున్నా అండి, ఓకే, నేను మిమ్మల్ని డామినేట్ చేస్తున్నా అంటే మీరు నోరు మూసుకొని కూర్చుంటున్నారుగా, అది కూడా ప్రాబ్లమే అది కూడా ఇష్యూనే కదా. నేనెంత మారాలో మీరు కూడా అంతే మారాలిగా. డామినేట్ చేయకుండా మీరు, వ్యాలిడ్ పాయింట్, అబ్సల్యూట్ బాగా చెప్పారు. ఒక చోట లైన్ గీయాలి కదా, లేకపోతే మీరు జీవితాంతం నా ద్వారా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ రెండూ మారాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ ఈగో అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళ తప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏమంటే తప్పు చేస్తే తప్పు లేదు. అసలు ఈ పదం చూడండి, మిస్టేక్ అనే పదం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. MISTAKE కదా. మిస్టేక్ అంటే అర్థం ఏంటి? ఐ మిస్డ్ టు టేక్. నేను ఇక్కడికి వస్తున్నా, సుమన్ టీవీకి వస్తున్నా, ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి, నేను తీసుకోలే, ముందుకెళ్ళిపోయా, కూర్చొని ఏడవాలనా? ఐ మిస్ టు టేక్ అ యూటర్న్, కమ్ బ్యాక్ అండ్ టేక్ నో ఓవర్. కానీ అది చేయాలని, ఇదంటే రోడ్ అండి, కానీ ఒక తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాలంటే దానికి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. నలుగురు 10 మంది నువ్వు దేనికి పనికిరావు, నువ్వు తప్పు చేసావు, నీ వల్ల కాదు అంటున్నా కానీ ఓకే నేను తప్పు చేశా, నేను నేర్చుకుంటా అనేది చాలా గొప్ప ఎబిలిటీ. ఆ ఎబిలిటీ డెవలప్ అవ్వాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, డెవలప్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.